హాయ్ ఫ్రెండ్స్, పుచ్చకాయతో ఇప్పుడు మంచిగా టేస్టీగా జ్యూస్లా కాకుండా మంచిగా తినేలాగా చేద్దాం. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. వేసవకాలం మంచిగా బాగుంటుంది కూడా, పిల్లలకి మంచిగా సలవ చేస్తుంది, ఎక్కువగా ఇష్టపడతారు తినడానికి. చూద్దాం. పుచ్చకాయ, సబ్జా గింజలు, షుగరు, సేమియాలు నేను ఉడకబెట్టాను, సేమియాలు, వాటర్. ఇప్పుడు పుచ్చకాయ ఫస్ట్ కట్ చేద్దాం. మనం కట్ చేసి చూద్దాం. ఇప్పుడు పుచ్చకాయలు కట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక గ్లాసులో ఒక స్పూనున్నర సబ్జా గింజలు వేసాను, ఎందుకంటే నానాలి కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సబ్జా గింజలు మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. షుగర్ కూడా మన షుగర్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మంచిగా షుగర్ కూడా కరిగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ తీసుకుని ఇప్పుడు ఈ పుచ్చకాయ ముక్కలు గ్లాసులో వేసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది ముక్క తినే కన్నా ఇలాగా మనం చేసి పెడితే మంచిగా తింటారు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సబ్జా నీరు గింజలు వేయాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు సేమియాలు వేయాలి ఫ్రెండ్స్. సేమియాలు నేను ఉడికించి పెట్టుకున్నాను. మీరు కూడా ఇందులో కావాలంటే మనం కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు మళ్ళీ దేమే సబ్జా నీరు గింజలు వేయాలి. అంతే ఫ్రెండ్స్. మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెడీ మీ పుచ్చకాయ. ఇది జ్యూస్ అని అనుకుంటారు కొంతమంది, జ్యూస్లకు కూడా చేసుకోవచ్చు, కానీ జ్యూస్ లేకుండా ఇలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్స్ ఫ్రెండ్.